హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి కారం బొరుగులండి. రాయలసీమలో చాలా స్పెషల్. రాయలసీమలో వాళ్ళు ఎలా చేసుకుంటారో కంప్లీట్గా నేను చూపించబోతున్నానండి. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు వచ్చినాక క్విక్గా చేసి పెట్టాలంటే ఇలా ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. కంప్లీట్ వీడియో అనేది మీకు షేర్ చేస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో అయితే చాలా వ్యూస్ చేస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్సే రావట్లేదండి. మీకు కనుక నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/4 కప్పు తీసుకుంటున్నానండి. ఒక కప్ పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల దాకా వేగిపోతాయండి పల్లీలు. కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇక్కడ 1/4 కప్పు నేను శనగపప్పులు తీసుకుంటున్నానండి. శనగపప్పులు అంటే ఇక్కడ పుట్నాల పప్పు అండి, పచ్చి శనగపప్పు కాదు, పుట్నాల పప్పులు తీసుకుంటున్నాను నేను. ఇవి పల్లీలు బాగా వేసిన తర్వాతనే వేసుకోవాలండి, వేగిపోయిన తర్వాత వేసుకోవాలండి పుట్నాల పప్పు చాలా తొందరగా వేగుతుంది. కొంచెం సేపు కలియబెట్టుకొని అవి వేగిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చి మధ్యలోకి తుంచి వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కూడా. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇక్కడ నేను 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కొంచెం పొట్టంతా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ దంచి వేసుకోవట్లేదండి, ఇలాగే తింటే కొంచెం పళ్ళ కింద పడి బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత 2 నుంచి 3 రెమ్మల కరివేపాకు తీసుకొని కడుక్కొని వేసుకుంటున్నానండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. సరే, కరివేపాకు వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని, లేదంటే మాడిపోతుంది పోపు అంతా. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కొంచెం బొరుగులు అనేవి మనకి కొంచెం ఉప్పగానే ఉంటాయి, దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. అవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి అండి. ఒక 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎంత కావాలో అన్ని బొరుగులు తీసుకోవాలండి. ఇవి తెలంగాణలో మరమరాలు అంటారు. ఎన్ని కావాలో అంత వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి అండి. ఒక తెల్ల పేలాలు లేకుండా ఉండేట్టుగా మొత్తం కలుపుకోవాలండి. అంతగా పచ్చగా అయ్యేంత వరకు అంత బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.